జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికల పైన మంత్రులే తిట్టేంత స్థాయికి వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే, భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా, మంత్రులకి శాఖలే తెలియదు అంటారు, శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు. మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం, ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాతే మాకేసారు. ఊరికే ఎవరు వేయరు. ఊరికేసి ఎలా ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి, ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి. ఎందుకు అవ్వలేకపోయారు? కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. సినిమాల వరకు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కథ బాగుంటే హిట్ చేస్తారు, కథ బాగాలేతే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు. ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు, శారద గారు గెలిచారు, నేను గెలిచాను, బాబు మోహన్ గారు గెలిచారు, కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో, అంతే. 19 ఏళ్ల వయసులో అండర్ 19లో డబుల్ సెంచరీ కొట్టి ఈ రోజు దాకా మన సత్తా చూపుతున్న ఇండియన్ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని మనకి మద్దతు తెలుపుతున్న శ్రీ అంబటి రాయుడు గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడనే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న. మన అందరం కూడా యువత, స్పెషల్లీ మనము 50% ఉన్నాము ఈ రాష్ట్రంలో. మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు. మన పవన్ అన్న నాయకత్వంలో, మన అలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మన అందరము కూడా మనంతు సహాయం చేయండి. మీరందరూ కూడా కసితో ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి. ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. స్పెషల్లీ వైజాగ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది. స్పెషల్లీ అలయన్స్లో బీజేపీ సపోర్ట్తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి. మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీసు, మనందరి భవిష్యత్తు కూడా నెంబర్ 1గా ఉండబోతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదే కాకుండా వైసీపీలో నేను 7 నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను, ప్రతి చోట తిరిగాను, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాను. అక్కడ ఎన్నో సమస్యలు చూశాను. దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు. అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు. పూర్తి అరాచకం. ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి, ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు. దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరం మన రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్. మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు. మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి చూస్తుంటే. ఇది అందరి బాధ్యత.
గుర్తుపెట్టుకోండి, మంచితనానికి ఓటేయండి, ప్రగతికి ఓటేయండి, పవన్ అన్నని నమ్మండి. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ అలయన్స్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు, ప్రతి సమయం మీకోసం ఉంటారు, కరెక్ట్ దారిలో ఈ స్టేట్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. మీరందరినీ కూడా దయచేసి నమ్మి ఈ అలయన్స్కి, గ్లాస్ గుర్తుకి, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్. నేను ఇక్కడ ఓన్లీ క్రౌడ్లో ఎప్పుడు మ్యాచ్లు ఆడాను తప్ప ఫస్ట్ టైం ఇట్లా పొలిటికల్ స్పీచ్లో ఇంత క్రౌడ్ చూస్తున్నాను. సో నేను బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూస్ బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే. చాలా ఉత్సాహంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్స్